అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ప్రారంభోత్సవానికి చేసిన మన జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ అధికారులు, ప్రతి మండలం నుంచి విచ్చేసిన రైతులు మరియు బ్యాంకర్లు, అలానే వివిధ డిపార్ట్మెంట్స్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు, మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం. వ్యవసాయం లాభసాటిగా కొనసాగేలాగా, అలానే రైతుల మీద పంట రుణ భారం, ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ 2024 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. జూలై 18వ తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో 51 పైచిలుకు వేల లోన్ అకౌంట్స్ లో మొత్తం కూడా 279 పైచిలుకు కోట్లు లోన్ అకౌంట్స్ లో జమ చేయడం జరిగింది. అలానే ఈరోజు రెండవ విడత రుణమాఫీ కింద మొదటి విడత ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ 2018 నుంచి డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు కూడా 1,00,000 వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ అవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో విడత కింద ₹1,00,001 నుంచి ₹1,50,000 వరకు కూడా పంట రుణమాఫీ ఈ రోజు ఒక 286,76,76,00,000 అమౌంట్ ఈ రోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్ లో ఈ రోజు జమ అవడం ఈ రోజు జరుగుతుంది. సో మొత్తం కూడా 27,000 అకౌంట్స్ లో ఈ రోజు మనకు ఈ రెండవ విడత పంట రుణమాఫీ అన్నది జమ చేయడం జరుగుతుంది. సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్యాంకుల నుంచి ఏవైతే లోన్లు తీసుకుంటున్నారో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. రైతులందరికీ, జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా 2-3 సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది. రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్ గా మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల గానీ ఇతర పొరపాట్ల వల్ల గానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు లిస్ట్ అవుట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు పంట రుణమాఫీ ప్రతి రైతుకు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పని చేయాలి. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను.